హలో అండి. చాలా రోజుల తర్వాత ఫామ్‌కొచ్చాను. అండ్ వీడియోస్ పెట్టక కూడా చాలా రోజులైంది. పెడదాం అనుకుంటున్నా గానీ అసలు పాసిబుల్ అవ్వలేదు. కొంచెం బిజీగా ఉండే. ఇంకా అందులో ఈ వర్షాల కారణంగా కొంచెం టెన్షన్‌గానే ఉన్నా. అసలు వీడియో పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే. అందుకే పెట్టలేదు. ఇప్పుడు కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉన్నా యాక్చువల్‌గా. ఎందుకంటే వర్షాలు తగ్గిపోయినాయి. ఇంకా వరదలొచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోయినాయి. అందుకే చూస్తున్నాం గదా! మనం న్యూస్‌లో ఈ ఖమ్మం, వరంగల్ ఇటు సైడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా వరదల వల్ల ఎంత నష్టపోయారో వాళ్ళు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. జీవనోపాధి గూడా కోల్పోయారు గదా! ఇన్ కేస్ మనం ఆ ప్లేస్‌లో ఉంటే ఎట్లా అనే ఒక ఊహను గూడా మనం భరించలేము. కానీ మేము వారం రోజుల నుండి అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నాం. మా ఇంట్లోకైతే వాటొచ్చే ఛాన్సెస్ లేవు. కాకపోతే మా ఫార్మ్ గురించే బాధంతా. మా ఫార్మ్ పక్కనే ఒక వాగుంటది. ఆ వాగు పోటు కమ్మితే మాత్రం ఖచ్చితంగా మా ఫామ్‌లోకి వాటరొస్తాయి. మా ఊరు పక్కన ఉన్న చెరువులన్నీ ఒకవేళ కట్టదెగితే గనక వాటరన్నీ ఈ వాగులోంచే గోదావరి నదిలో ఎళ్లి కలుస్తాయి. అందుకని పోటు కమ్మే ఛాన్సెస్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే వరద వచ్చిందంట. కాకపోతే మా ఫామ్‌లోకి వచ్చినాయా లేదా అనేది నాకు తెలీదు. ఈ ఇయరే కన్‌స్ట్రక్షన్ చేశాం కాబట్టి పొలంలోకొస్తే రావచ్చు అనేది కన్ఫర్మ్‌గా తెలీదింకా మాకు. అందుకని చాలామంది చెప్పారు వరదొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ పక్క పొలాలని. అవన్నీ మునిగిపోతాయి. మీ పొలం కూడా మునిగిపోతదని చెప్పారన్నట్టు. అందుకని మేము కొంచెం ఎత్తు మీదే కన్‌స్ట్రక్షన్ చేశాము. ఎందుకైనా మంచిదని. ఇంకా మేము ప్రికాషన్స్ తీసుకుందాం. కంక బొంగులతోని మేమేదన్నా వేరేలా చేద్దామని అనుకున్నాం. కొన్ని కొన్ని చేశాము. కంక బొంగుల పైన కోళ్ళని పెట్టేసి, ఫుడ్ అక్కడ పెట్టేసి వచ్చేద్దాం. ఒకవేళ వరదలొచ్చినప్పటికని కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కాకపోతే అవన్నీ పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అందుకని కొంచెం టెన్షన్ అనిపిచ్చింది. అండ్ కొన్ని కోళ్ళు కాదు ఉన్నవి. 300-350 కోళ్ళున్నాయి. వాటినన్నిటిని అక్కడ సెట్ చేస్తదా లేదా? మరి కొట్టుకొని చచ్చిపోతే ఎట్లా? కోళ్ళని కొట్లాడతాయి కదండీ కోళ్ళు. అందుకని అవి కొట్లాడితే ఎట్లా అని కూడా టెన్షన్ అయింది. కొట్లాడి కూడా చనిపోతాయి కొన్ని కోళ్ళు ఎవరు లేకపోతే. అట్లా అని కూడా కొంచెం టెన్షన్ అయింది. అందులో 3 కుక్కలున్నాయి, వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎలాగో అని అనిపించింది. కాకపోతే దేవుడి దయ వల్ల మాకు అలాంటి ప్రమాదం ఏం జరగలేదు. మా ఫామ్‌లోకి వరద కూడా రాలేదు. నైట్ వరకు కూడా మెలకువతోనుండి చూసుకుంటూనే అప్డేట్స్ అన్నీ చూసుకుంటా ఎక్కడ ఏ వరద వస్తుంది, గేట్లెత్తారా, కడెం ప్రాజెక్ట్ గేట్లెత్తారా అట్లనే తెలుసుకుంటా న్యూస్ చూసుకుంటూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడైతే అంతా క్లియర్ అయిపోయింది. ప్రాబ్లమ్ కూడా సార్ట్ అవుట్ అయిపోయింది. ఏ దేవుడి పుణ్యమో ఇలా అయిపోయింది టెన్షన్ లేకుండా. అందుకే చాలా రోజుల తర్వాత ఇప్పుడు వీడియో పెట్టాను హ్యాపీ మూడ్‌లో. అండ్ చాలామంది ఫోన్ చేసి మరీ ఓకేనా, బాగుందా అని అడిగారు. వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ యాక్చువల్‌గా. నిజంగా ఎవరి బ్లెస్సింగ్సో మమ్మల్ని కాపాడాయి అనుకోవాలి. ఏ దేవుడి బ్లెస్సింగ్సో. ఓకేనండి. థ్యాంక్ యూ.